వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని హింసిస్తూ ఆ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా ఒక ముఖ్యమంత్రి చూసి ఆనందించాడంటే నాకు నమ్మకం కలగటం లేదన్న సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా అక్కడ సీసీలు ఉండటం చూశాక నమ్మాల్సి వచ్చిందని వెల్లడి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జగన్ సృష్టించిన ఆర్థిక విపత్తు ఒక కేస్ స్టడీ అన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి. గడిచిన 5 ఏళ్లు అందరికీ ఓ పీడకల్లాంటిదని వ్యాఖ్య. ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, పేరెంట్స్ కు ఎస్సీ ఫ్యాషన్ షో నిర్వహించడం సంతోషకరమన్న అతిథులు. పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని హింసిస్తూ ఆ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా ఒక ముఖ్యమంత్రి చూసి ఆనందించాడంటే నాకు నమ్మకం కలగటం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో నన్ను జైలు పెట్టినప్పుడు కూడా అక్కడ సీసీటీవీలు ఉండటం చూశాక నమ్మాల్సి వచ్చిందని అన్నారు. అసలు ఇలాంటి దుర్మార్గులు ప్రపంచ చరిత్రలో ఉన్నారని వాకప్ చేస్తే ఒకడున్నాడు, అతనే పాబ్లో ఎస్కోబార్ అని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జగన్ సృష్టించిన ఆర్థిక విపత్తు ఒక కేస్ స్టడీ అని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసెంబ్లీలో అన్నారు. గడిచిన 5 ఏళ్లలో అందరికీ ఒక పీడకల్లాంటిదని వ్యాఖ్యానించారు. జగన్ పరిపాలన ఒక గుణపాఠంగా తీసుకుని ముందుకు సాగాలని సభ్యులను ఆయన కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుజనా పేర్కొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన సభ్యులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో అనుభవించిన పీడకలను మర్చిపోకుండా ఎంతసేపు వాళ్ళే తలుస్తున్నారు. దయచేసి అది మర్చిపోయి వర్తమానము భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రానికి ఏం చేయగలమని మాట్లాడాల్సిందిగా నా విజ్ఞప్తి. అయితే చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చూసి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు ప్రజలు. 2019లో పొరపాటున ఒక్కసారిని అడిగితే కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకొని ప్రజలు అలా ఓటేయడం జరిగింది. మనకు కూడా ఇప్పుడు సుమారుగా మనకిచ్చిన మ్యాండేట్ ప్రకారం 60 నెలలు అయితే ఇంచుమించుగా 6 నెలలు 10% అయ్యేపోయింది. కాబట్టి మనం వర్తమానంలో ఏం చేయగలం, భవిష్యత్తు తరాల గురించి ఏ విధంగా కరెక్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లా మార్పులు జరగడం అనేది సహజం. కానీ ఇంత పెద్ద పెను తుఫాన్లాగా వచ్చి ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా తయారయ్యే విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుద్ది అనేది కూడా ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా జనరల్ ఇష్యూస్ చూసుకుంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. లోగడ మొన్న 5 సంవత్సరాల్లో చేసిన నేరాలు ఘోరాలకి చట్టం డెఫినెట్గా పనిచేసిపోవాలి. దాన్ని కూడా మనం ఒక పక్కన పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆర్థిక మంత్రి గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారం మానవ సాధ్యమయ్యేంత వరకు ఎలా అంకెల్ని పొందుపరచాలో పొందుపరిచి కష్టపడి బడ్జెట్ అయితే ప్రజెంట్ చేశారు. ఇది ఒక ముళ్ళ కిరీటం పెట్టుకొని చేసిన బడ్జెట్ లాగానే కనపడతా ఉంది. ఏదైనా కూడా ప్రజా శ్రేయస్ కోసం కష్టపడి చేశారు. ఇప్పుడు మన ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు పండుగలా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, పేరెంట్స్ కు ఎన్జీ ఫ్యాషన్ షో నిర్వహించడం సంతోషకరమని అతిథులు ఏపీ ఎన్జీఓస్ వెస్ట్ కృష్ణ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్, నున్న పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణమోహన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే దేశం గర్వించేలా ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. ఎల్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కనుల పండుగగా జరిగాయి. స్కూల్ ప్రిన్సిపల్ యుఎల్ రాజ్యపూర్ణ్యతో పాటు ఏపీ ఎన్జీఓస్ ఎస్ కృష్ణ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, నిన్న పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణమోహన్, శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సంఘం ఫౌండర్
శ్రీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కూడా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి ఉన్నత ప్రమాణాలతో ఎదగాలని సూచించారు. ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ రాజ్యపూర్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చిల్డ్రన్స్ డే వేడుకలు విద్యార్థులు వారి పేరెంట్స్ తో ఘనంగా నిర్వహించినట్లుగా చెప్పారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు అవసరమని సూచించారు. ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారికి అన్ని అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ప్రిన్సిపల్ లక్ష్మీ రాజ్యపూర్ణ అభినందించారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ స్కూల్లో చదువుతున్న పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్తో కొన్ని ఈవెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం నన్ను కూడా ఇక్కడికి గెస్ట్ కింద పిలవడం జరిగింది. వాళ్ళ ఈవెంట్లను కూడా చాలా చక్కగా కండక్ట్ చేశారు. దాంట్లో మా పోలీస్ తరపు నుంచి కొన్ని పేరెంట్స్కి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దేని మీద అంటే ఒక సైబర్ క్రైమ్ గురించి, అదేవిధంగా ఈ యొక్క ఫోక్సో కేసుల గురించి, ఈ యొక్క చిన్నపిల్లల మీద జరిగే లైంగిక దాడుల గురించి, అంతేకాకుండా వాళ్ళు ఎక్కడికైనా బయటికి
ఇల్లు వదిలి బయటకు వెళ్ళినప్పుడు దాని సమాచారాన్ని ఇస్తే మా పోలీస్ తరపు నుంచి దాంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ యొక్క ఇంట్లో ఎటువంటి నేరాలు జరగకుండా చూసేదాని గురించి, అదేవిధంగా ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళందరికీ పేరెంట్స్కి అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న చిల్డ్రన్స్ ఫెస్టివల్లో భాగంగా స్థానిక సింగనగర్ ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే దాని రమారమి 600 నుంచి 700 మంది పిల్లలు, మరి వారికి సంబంధించిన పేరెంట్స్ ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో ఆ రకంగా పిల్లలంతా కూడా వచ్చారు. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వైజ్ఞానిక పనికి సంబంధించినవి, అలాగే పిల్లల నడత, దానికి సంబంధించిన మొబైల్ ఫోన్ వాడకం, మునుముందు జరగబోయే పరిణామాలు, పిల్లలు దాంట్లో పోషించవలసిన పాత్ర, వీటన్నిటి మీద కూడా ఇవాళ కార్యక్రమంలో పిల్లలందరికీ పేరెంట్స్ అందరికీ కూడా ఒక మెసేజ్గా నిలిచిపోయింది. మరి ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఈ ఎస్జీ ఇంగ్లీష్ మీడియం ముందుకు వెళ్ళాలని, మరి వారి సారథ్యంలో వారి శిక్షణలో మరి ఇక్కడ సింగనగర్కి సంబంధించిన పిల్లలందరూ కూడా మంచి పౌరులుగా భారత జాతి నిర్మాణానికి ఏదైతే ఈ చిల్డ్రన్స్ డే అనేది మనం మెట్టుగా అనుకుంటున్నామో ఆ మెట్టు సార్థకం అయ్యేటట్లు జాతి నిర్మాణానికి ఇక్కడ పిల్లలందరినీ వారిస్తున్న శిక్షణ దోహదపడుద్దని చెప్పి భావిస్తున్నాం. సందర్భంగా ఈరోజు ఎస్జీ కిడ్స్ స్కూల్ వాళ్ళు ఈ లక్ష్మీ రాజీ పూర్ణ గారు నిజంగా వారికి తోడుగా పవన్ అంటే ఆంజనేయ స్వామి లాగా పవన్ గారు ఇట్లా ఇదంతా బాధ్యతని ఇద్దరు కలిసి ఎంత బ్రహ్మాండంగా చేశారంటే పిల్లల్లో ఊరికే చదువు ఒకటే కాదు, కళలు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఎంత బాగా డాన్సులు చేయించారు, పిల్లలతోటి గేమ్స్ పెట్టించారు, ఇవన్నీ చేశారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నా పేరు లక్ష్మీ రాజ్యపూర్ణ. ఐఎమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్. ఈరోజు మా స్కూల్లో నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ఈ చిల్డ్రన్స్ డేలో పిల్లలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఎస్జీ ఫ్యామిలీ ఫ్యాషన్ షో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్ కింద విచ్చేసిన ఏ విద్యాసాగర్ సార్, ఏపీఎన్జీజీఓ ప్రెసిడెంట్ గారు, అలానే పి కృష్ణమోహన్ సార్, మా నున్న పోలీస్ స్టేషన్ సిఐ గారు, అలానే దూపాటి శ్రీదేవి మ్యామ్, శ్రీదేవి ఆర్గనైజేషన్ చైర్మన్, అలానే అజయ్ స్కూల్ ప్రిన్సిపల్ అపర్ణ మేడం మాకు ఫస్ట్ నుంచి కూడా అన్నిట్లో చాలా సపోర్టివ్గా ఉంటారు. సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ సభ్యులు మండలిలో గురువారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ మోషేను రాజు తిరస్కరించారు. సభను అడ్డుకోవాలని చూసిన వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారి అరెస్టులు సబబేనని చైర్మన్ మోషే రాజును సభను కొనసాగించాలని ఆమె కోరారు. కాగా మండలిలో వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్న దేశంలోని నిరుద్యోగుల్ని ధరలను నియంత్రించడంలో విఫలం చెందిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అదే జరిగితే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మరింత విద్యుత్ భారం రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు.
ప్రజాపోరు పేరుతో జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విజయవాడలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతుంటే ఇవి చాలదన్నట్టు ప్రజలపై విద్యుత్ భారాలు మోపాలని చూడటం దుర్మార్గమన్నారు. అత్యాచారాలు, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అన్ని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. సిపిఎం కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ప్రజాపోరు పేరుతోటి ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు జరపకుండా తనగా ఇది మంచి ప్రభుత్వాన్ని బ్రాండ్ చేసుకుంటుంది. మంచి ప్రభుత్వం ఎప్పుడవుతుంది? ఎన్నికల హామీలు అమలు జరిపితే ప్రజలు అంటారు మీది మంచి ప్రభుత్వం అని. ప్రజలు అనాల్సిన మాట వాళ్ళకు చెప్పుకున్నారు, ఒక హామీని అమలు చేయలేదు. పైగా ఇసుక ధర పెరిగింది, ట్రోప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు మాడు పగలగొడుతూ ఉంటారు. రేపు డిసెంబర్ నుంచి బిల్లులు పెరిగిపోతూ ఉంటే జనం ఇక అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ భారాలను ఉపసంహరించుకొని విద్యుత్ ఛార్జీలని, ట్రోప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేసి ఇసుక అందరికీ ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చి రిక్రూట్మెంటు ఈరోజు ఈ కేటగరైజేషన్ దాన్ని చేయటం కోసం డిఎస్సి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు 2 సార్లు పోస్ట్పోన్మెంట్. వైసీపీ బాధుడు పోయింది, ఇప్పుడు కూటమి ఉమ్మడి బాధుడు ప్రారంభమైంది. 5 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల షాక్ ఇస్తూ ఉన్నారు. మద్యం రేట్లు తగ్గించడం కాదు, చౌకైన మద్యం కాదు, చౌకగా నిత్యావసరాలు ఇవ్వండి, చౌకగా కరెంట్ ఇవ్వండి, భారం తగ్గించండి. ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారేటువంటి స్మార్ట్ మీటర్లు ఆపండి. మీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవడమే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. వరద వచ్చింది, 75 రోజులు అయ్యింది, ఇంకా సహాయం అందించలేకపోతోంది ప్రభుత్వం. ఎన్ని కాగితాలు పెడితే ఇస్తారు? సూపర్ 6 అమలు జరగల. భారాలు వేయటానికి మాత్రం స్పీడ్గా ఉన్నారు, కానీ సంక్షేమ పథకాలు, కార్డులు, సూపర్ 6 హామీలు, పెన్షన్లు ఇవ్వటానికి ఇంకా టైం కావాలంటున్నారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 35 సంవత్సరాల క్రితం స్కూల్ స్థాపించి విద్య యొక్క విలువ అందరికీ తెలియవచ్చి ఎంతో మందికి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన ఘనత మా స్కూల్దే అని డైరెక్టర్ అభిలాష్ చెప్పారు. విద్యతో పాటు అన్ని రకాల నాలెడ్జ్ను విద్యార్థులకు అందజేస్తున్నామని తెలిపారు. రాజీవ్ నగర్లోని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు కోలాహలంగా సాగాయి. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్కూల్ డైరెక్టర్ అభిలాష్, ప్రిన్సిపల్ మంజుష పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్కూల్ స్థాపించిన నాటి నుంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఈ ప్రాంతంలో ఎంతో మంది పేద కుటుంబాలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లామని చెప్పారు. మంచి విద్యను అందించి సమాజంలో జరిగే మంచి వారికి నేర్పించి నలుగురికి సహాయపడినట్లు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తమ స్కూల్ నందు విద్యను అభ్యసించిన ఎంతో మంది వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా పాల్పంచుకున్నారు.
Hi, my name is Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram, Vijayawada. So today we have celebrated Children's Day in our school on the occasion of Chacha Nehruji's birthday. So ఈ సంవత్సరానికి మాకు 35 years కంప్లీట్ అవుతున్నాయి. సో 1990లో స్కూల్ స్టార్ట్ చేసాం. ఈ ఏరియాలో మోకాల్లో బురదలో మా ఫాదర్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆకుల గోపాలకృష్ణారావు గారు స్కూల్ స్థాపించడం జరిగింది. మోకాల్లోతు బురదలో ఈ ఏరియాలో స్కూల్స్ స్థాపించి విద్యా విలువలు అనేవి మా ఫాదర్ అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిక్షా పుల్లర్స్, ఆటో పుల్లర్స్ ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ విద్య యొక్క ఇంపార్టెన్స్ అన్నీ నేర్పించి ఆ రోజు 70 మందితో స్టార్ట్ చేసిన మా స్కూల్ని ఈరోజు 1500 మంది విద్యార్థులతో మేము ఈరోజు 35వ సంవత్సరంలో రన్ చేస్తున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే చిల్డ్రన్స్ డే అనేది ఎప్పుడు నార్మల్గా చేస్తారంటే లైక్ ఓన్లీ కల్చరల్ ఈవెంట్స్ అలా పెడతారు. కానీ మేము అలా కాకుండా 1 కాదు 2 కాదు దాదాపు 25 నెంబర్ ఆఫ్ గేమ్స్ అంటే 25 స్టాల్స్ పెట్టి పిల్లలకి అనేక రకాల గేమ్స్ని మేము పరిచయం చేస్తాం. ఈరోజు ఏదో 1 or 2 hours కాకుండా ఫుల్ డే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ చిల్డ్రన్స్ డేని పెట్టడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఆర్ గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్, సో చాలామంది బయట స్కూల్ విద్యార్థులు కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు ఈ రోజున. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఎడ్యుకేషన్లో రాజీవ్ నగర్, పాయికాపురం నున్న పరిసర ప్రాంతాల్లో 10th క్లాస్ రిజల్ట్లో మాది టాప్ ఉంటుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం. సో ఇక్కడ ఏంటంటే టాప్ అని చెప్పుకోవడం కంటే కూడా లాస్ట్ ఇయర్ జరిగిన రిజల్ట్లో మొత్తం ఎంతమంది అయితే వెళ్ళారో 100% ఉత్తీర్ణత, అంటే ఒక్కళ్ళు కూడా తప్పకుండా అందరూ పాస్ అవ్వడం మాకు గర్వంగా అనిపించింది. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఆటలు, సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో మేము ఇస్తూ ఉంటాము. సో పిల్లలకి అన్ని రకాల నాలెడ్జ్ ఇస్తూ ఉంటామని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఐఎమ్ మంజుష, ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇయర్ మేము చిల్డ్రన్స్ డే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద 35 years మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. లహరి విద్యా మందిర్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా చేసినట్లుగా స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మోహన్ రెడ్డి తెలిపారు. పిల్లలు ఎంతగానో ప్రేమించే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వేడుకలు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కల్చరల్ ఈవెంట్స్ తో పాటు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించుకుంటామని స్కూల్ కరస్పాండెంట్ మోహన్ రెడ్డి చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి అందరికీ స్ఫూర్తిదాయకం అవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఇలా నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని ఇలా బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే మహా ఇష్టం, ప్రాణం, ప్రేమ కూడా. ఆయన పిల్లల్ని బాగా ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అభిమానించేటువంటి వాళ్ళు. అందుకని ఆయన పుట్టినరోజు అయినటువంటి ఈ నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బాలల దినోత్సవం రోజున అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో, అలాగే స్కూల్స్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఆటల పోటీలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాలలందరూ కూడా, నేటి బాలలందరూ రేపటి పౌరులుగా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి, అందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకోవాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆరుమళ్ళ మోహన్ రెడ్డి, లహరి విద్యామందిర్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్ షర్మిల అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దేశంలో ఎన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎక్కడ విభేదాలు రాకుండా పాలన చేసిన ఘనత నెహ్రూదని చెప్పుకొచ్చారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని ఆమె అన్నారు. మేము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 38% ఓట్లు వచ్చిన అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు అని షర్మిల సెటైర్లు వేశారు. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. ఇంత పెద్ద దేశం, ఇంత జనాభా ఉన్న దేశం, ఎన్నో మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఇలా ఎంతో భిన్నంగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన నాయకులలో నెహ్రూ గారు ఒకరు. దేశ ప్రధానిగా స్వతంత్రం రావటం కోసం కొట్లాడమే కాకుండా దేశ ప్రధానిగా నెహ్రూ గారు మన దేశ అభివృద్ధికి పునాదులు కూడా వేసిన వాళ్ళు. ఇలాంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ గారైనా, ఇందిరా గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ గారైనా, వీళ్ళందరూ, సోనియా గాంధీ గారైనా బ్రతికున్న దేశం కోసం బతికారు, చనిపోయినా దేశం కోసమే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. ఇండియాలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయం నేను చెప్పడం జరిగింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలను అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు. మీకు గుర్తుందో లేదో, ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు. ఇది నిజంగానే ఒక ఇష్యూ. ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో, మరి పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో, ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు. కానీ నేను చాలా సందర్భాలలో నేను బాధితురాలిని అని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఇవి ఆగుండేవి. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యం. కాబట్టి అప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా తీసుకుంటున్నారు, చాలా సంతోషం.
కానీ నేను ఇప్పుడు కూడా మీడియా ముందు మాత్రమే మాట్లాడగలుగుతున్నా. విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బొప్పన ఉషారాణి అన్నారు. ఆటపాటల్లో ప్రతిభ చూపించే విద్యార్థులకు ఎప్పుడు ప్రోత్సహిస్తామని చెప్పారు. వారి సర్టిఫికెట్స్తో పాటు బహుమతులు ఇస్తున్నట్లుగా చెప్పారు. తమ స్కూల్లో అవకాశం ఉంటే విద్యను ఉచితంగా ఇస్తాము కానీ అమ్ముకునే పరిస్థితి రాదని అన్నారు. సింగ్నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అందరినీ కనువిందు చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బొప్పన ఉషారాణి, బొప్పన శాంసన్, డైరెక్టర్ జొన్న వీరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ నడుపుతున్నట్లు చెప్పారు. ఇక్కడ చదివే విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు, సాంకేతిక పరిజ్ఞానం, సమాజంపై అవగాహన కలిగించే అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్య బోధిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ గల విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారిని ముందుకు నడిపిస్తామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా స్కూల్ నందు అనేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తున్నామని చెప్పారు. చిన్నతనం నుంచి వారికి మోరల్ వాల్యూస్ నేర్పుతున్నామని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలి, సమాజంలో విలువగా బ్రతకాలి అన్ని చిన్నతనం నుంచే వారికి బోధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. నమస్తే అండి. ఐఎమ్ ఉషారాణి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్. టుడే ఇక్కడ మేము చిల్డ్రన్స్ డే, థర్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో పేరెంట్స్ అందరూ చాలా చక్కగా వాళ్ళ కిడ్స్ని రెడీ చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి కానివ్వండి చాలా నీట్గా రెడీ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు ఎవ్రీ పేరెంట్. 4 days నుంచి కూడా గేమ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో వాటిలో కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే మా స్కూల్లో ఉన్న ఎవ్రీ స్టూడెంట్కి మోరల్ వాల్యూస్, ఉమెన్స్ పట్ల రెస్పెక్ట్ ఈ ఏజ్ నుంచే వాళ్ళలో తీసుకురావాలి. బయట చాలా దారుణాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చెప్పినా, ఎవరు ఎంత స్పీచెస్ ఇచ్చినా ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు ఎక్కడ ఆగట్లేదు. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ ఈ చైల్డ్హుడ్ నుంచే మనం వాళ్ళని చక్కగా ఇలా ఉండాలి, ఉమెన్స్ పట్ల మనం రెస్పెక్ట్ చేయాలి, ఎల్డర్స్ పట్ల మనం రెస్పెక్ట్ చేయాలి అనేది ఈ ఏజ్ నుంచి మనం నేర్పించుకుంటూ వస్తే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి మనం నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే ఫాలో అవుతారు. సో అట్లాంటి ఒక విలువలతో కూడిన విద్యను ఇవ్వాలి అని చెప్పి మా సైడ్ నుంచి 100కి 100% ఎఫర్ట్ పెడతాము. మా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆల్సో పేరెంట్స్ ఆల్సో వెరీ సపోర్టెడ్. ఇంకా ఈ సంస్థ ఇంకా ముందుకెళ్ళాలి, 1 or 2 బ్రాంచెస్ కాదు, ఇంకా ఒక పెద్ద సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేరు జొన్న వీరబాబు అండి. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నేను డైరెక్టర్ని. వేద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చిల్డ్రన్స్ డే 3rd year జరుపుకుంటున్నాం. మా పిల్లలకి మేము
ఆటపాటలుగా చదువుతో పాటు మంచి ఆటపాటలు ప్లస్ ఇదే కాకుండా మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 10 సంవత్సరం మేము పిల్లలకి ఏదైతే సమాజంలో ఏవి నేర్పించాలి, ఎలా ఉండాలి, ఏదైతే మన సమాజానికి ఉపయోగపడేది అనేది ఆలోచించి చదువుతో పాటు వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి మోటివేట్ చేసుకుంటూ 10 పిల్లల్ని మేము మాకున్న ఇసుబాటుకి వీలైనంత వరకు ప్రతి పిల్లవాడికి మేము నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇది మాది ఫస్ట్ బ్రాంచ్ అండి. మాకు సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది. అది నిన్న అక్కడ చిల్డ్రన్స్ డే అక్కడ జరుపుకున్నాం. మేము చదువు అనేది ప్రతి పిల్లలకి అవసరం కాబట్టి మేము ప్రతి పిల్లలకి వీలైనంత వరకు మాకు ఉన్న ఎఫెక్ట్ పెట్టి 10 పిల్లలకి మేము విద్యనిస్తూ ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు విజయవాడ సింగనగర్ ప్రాంతంలో వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2023, 2024కు వచ్చేసాం. సో ఎంతోమంది విద్యార్థులు అడ్మిషన్లు చేసుకొని వందలాది మంది తల్లిదండ్రుల సమక్షంలో మనం ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి డైరెక్టర్ జొన్నా వీరబాబు గారికి, అదేవిధంగా వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి గారికి, వీరందరికీ కూడా మా సైడ్ నుంచి పేరెంట్స్ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేస్తూ ఉన్నాం. ఆటపాటల్లోనే కాదు, చదువులోనే కాదు, ఆటపాటల్లో కూడా విద్యార్థులు వాళ్ళ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. 2 రోజుల కిందట కూడా గేమ్స్ కండక్ట్ చేసుకున్నాం. స్టడీస్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకి, ఆటపాటల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి బహుమతులు ఇచ్చుకుంటూ మరి వందలాది మంది పేరెంట్స్ సమక్షంలో ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దానికి ప్రజలందరి మద్దతు కూడా కావాలి. రాబో రోజుల్లో విద్యని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యని ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఉచితంగా ఇస్తుంది, కానీ విద్యను అమ్ముకునేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ర్యాంకుల కోసం పోరాటటువంటి పాఠశాల కాదు మాది. ఒక ఉన్నతమైనటువంటి విద్యని ప్రజలందరికీ కూడా అందించాలనే లక్ష్యంతోనే వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి 2024 హ్యాపీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోట్ల విలువైన స్థలం కొలగొట్టేందుకు వైసీపీ నేత ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. గౌతమ్ రెడ్డి గతంలో 43 కేసులు నమోదైనట్లుగా ఆయనపై విచారణలో తేలిందన్నారు. ఆయనపై గతంలో ఉన్న రౌడీ షీటు ఎందుకు మూసివేస్తారో పరిశీలిస్తున్నామని అన్నారు. ఆయనపై నమోదైన కేసులన్నిటిపైన విచారణ చేస్తున్నామని అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడారు. నకిలీ దస్త్రాలతో స్థలాన్ని కబ్జా చేసి మోసగించినట్లు ఫిర్యాదులు గౌతమ్ రెడ్డిపై ఉన్నాయని, ఉమామహేశ్వర్ శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదుపైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకున్నామని, ఒకరు పరారీలో ఉన్నారని వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేదే లేదని, రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తామంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా బ్లేడ్, గంజాయి బ్యాచ్లు చేసే ఆగడాలు చూస్తూ ఊరుకునే లేదని హెచ్చరించారు. ప్రజలకు ఆటంకం కలిగిస్తే ఎవరిపైనా అయినా చర్యలు తీసుకుంటామన్నారు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ మీడియా బ్రీఫ్ ఒక ఇష్యూ గురించి బ్రీఫ్ చేయడానికి మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. 6వ తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 4:20 ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు ఇచ్చిన మేరకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీకు అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వారిని నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ పట్టుకోవడం రిమాండ్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అతనే డీజే అని కూడా అంటారు. ఈయన జగ్గాపేట మండలం చిల్లకల్లు. అదేవిధంగా జగ్గాపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్ళూరి గణేష్,
19 సంవత్సరాలు. అదేవిధంగా జగ్గాపేట మండలం చాకలి బజార్ చెందిన దేవళ్ళ వంశీ అలియాస్ డాన్సర్, అదేవిధంగా జగ్గాపేట మండలం కాగితాల బజార్ చెందిన ఉప్పత్తోళ్ళ అశోక్ కుమార్, ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి, అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి అని మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. పూనూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019-24 మధ్యకాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. మరో 11,820 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుపై ఏపీ ఈఆర్సీ విధించిన అభ్యంతరాలు గడువును నవంబర్ 19 నుండి నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రమేయం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా వినియోగదారులపై వేల కోట్ల భారం పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె రామకృష్ణ ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ వారు మోపిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు 6,072 కోట్ల విద్యుత్ భారం డిసెంబర్ నెల నుండి వినియోగదారులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి అదనంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో 11,820 కోట్ల విద్యుత్ భారాలను మోపేందుకు సిద్ధమవుతూ దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు నవంబర్ 19 వరకు ఏపీఆర్సీ గడువు ప్రకటించిందన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువును నవంబర్ నెలాఖరు వరకు పెంచాలని ఏపీఆర్సీని కోరుతున్నామన్నారు. అదేవిధంగా అభ్యంతరాలపై విచారణ జరపాలని, అభ్యంతరాలు తెలిపిన వారి నుండి వ్యక్తిగతంగాను ఆన్లైన్ విచారణ ద్వారా సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. డిసెంబర్ నెల నుండి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రకటించినట్టుగా 6,072 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులు చెల్లించబోతా ఉన్నారు. దీనికి అదనంగా ఇవాళ 11,820 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయమని ఈ నెల 19వ తేదీ వరకు మాత్రమే వారు గడువు విధించారు. కాబట్టి మేము ఇవాళ రెగ్యులేటరీ కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 19వ తేదీ గడువుని ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు పెంచాలని ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించడమే కాకుండా దీనిపైన విచారణ కూడా నిర్వహించాలని కోరుతాం. ఎందుకంటే ఎవరైతే అభ్యంతరాలు చెప్పింటారో వారు పర్సనల్గాను లేదంటే ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యి తమ అభ్యంతరాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నామో దానిపైన విచారణలో పాల్గొంటే మరిన్ని విషయాలు కమిషన్ దృష్టికి తేవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అవకాశం కల్పించాలని చెప్పి కమిషన్ వారిని కోరుతా ఉన్నాం. దీనికి తోడు ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వినియోగదారుల యొక్క ప్రమేయం లేకుండా కానీ వారి పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళు స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వినియోగదారులపైన వేల కోట్ల రూపాయల భారాన్ని మోపుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు కూడా మాతో పాటు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో 7,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మేము అధికారానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఛార్జీలు పెంచబోము, పైగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని హింసిస్తూ ఆ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా ఒక ముఖ్యమంత్రి చూసి ఆనందించాడంటే నాకు నమ్మకం కలగటం లేదన్న సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా అక్కడ సీసీలు ఉండటం చూశాక నమ్మాల్సి వచ్చిందని వెల్లడి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జగన్ సృష్టించిన ఆర్థిక విపత్తు ఒక కేస్ స్టడీ అన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి. గడిచిన 5 ఏళ్లు అందరికీ ఓ పీడకల్ లాంటిదని వ్యాఖ్య. ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, పేరెంట్స్ కు ఎస్సీ ఫ్యాషన్ షో నిర్వహించడం సంతోషకరమన్న అతిథులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.